అందరికీ జై శ్రీ గణేష జై హనుమాన్. సో ఈ రోజు వీడియోలో ఎపిసోడ్ నెంబర్ 4 ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఎక్కడెక్కడ వర్క్ కంప్లీట్ అయింది వర్క్ అనేది సో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా. సో ఈ రోజు అప్డేట్ ఏంటి అంటే నిన్న ఈవినింగ్ ఏదైతే ఉందో మనకు ఖైరతాబాద్ గణనాథుని యొక్క కాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి పాదాల వరకు. సో అండ్ వచ్చేసి చేతులు కూడా కంప్లీట్ గా ఇప్పుడే వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. సో మొత్తం కూడా దగ్గరికి వెళ్ళేసి అప్డేట్స్ ఎక్కడ వరకు అయినాయి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్ లో మీకు అందరికి చూపిస్తాను. సో దగ్గరికి వెళ్ళి ఒకసారి పైకి చూపి భయ హెడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కొంచెం వర్క్ ఉంది అంతే. సో మొత్తానికి అయితే 6 హెడ్లు అయితే రెడీ అయిపోయింది. ఒక మెయిన్ హెడ్ ఒకటి కొంచెం వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. సో దగ్గరికి వెళ్ళి ఇంకా మిగతా వర్క్ ఎక్కడెక్కడ వరకు కంప్లీట్ అయిందో సో మేము దగ్గరికి వెళ్ళి చూసేద్దాం రండి. సో నాకు చూసుకుంటే కనుక పైన కొంచెం వర్క్ నడుస్తుంది, మిగతా హెడ్లు అయితే రెడీ అయిపోతున్నాయి. ఈ రోజు రేపట్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి అంట. సో నేను అడిగిన అన్న వాళ్ళని. సో మనకు కొంచెం జూమ్ పెడుతుంది చూడండి. నిన్న వచ్చేసి వర్షం బాగా పడి ఉండే, ఈ రోజు కొంచెం వర్షం లేదు. సో మా అబ్బాయి అయితే అట్లే ఉంది చూడండి. సో అన్న 3 మంటపాలలో అయితే ఒక మంటపం పెద్ద మంటపం ఉంది కదా మనకు ఖైరతాబాద్ గణనాథ్ ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ అయితే చాలా స్పీడ్ గా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటా అన్న మొత్తానికి అయితే జాలీలు అయితే ఫిక్స్ చేసేసాను అన్నట్టు. సో కొంచెం ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు అది కంప్లీట్ అవుతుంది. సో రైట్ సైడ్ చూసుకుంటా మనకు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అన్నట్టు, అది కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. సో చేతులు ఒకటి వెల్డింగ్ వర్క్ నడుస్తుంది అన్నట్టు. దగ్గరికి వెళ్ళేసి వెల్డింగ్ వర్క్ ఎట్లా నడుస్తుంది అన్నది చూపిస్తా. సో పాదాలు కూడా మీకు ఖైరతాబాద్ గణనాథుని యొక్క పాదాలు చూపిస్తా. సో చేతులు కూడా దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సో వెళ్దాం పండి దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా రైట్. సో అన్న పాదాలు అయితే చూపిస్తా అని చెప్పినాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి పాదాలు చూడండి. ఒక్కసారి 2 పాదాలు కూడా. సో వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయింది, చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇట్లా. సో ఐరన్ రాడ్లు సీక్లు అన్నట్టు ఐరన్ స్టీల్. సో చేతులు ఇవి మనకు మొత్తం 14 చేతులు కదా. సో 14 చేతులలో ఇంకా పెద్ద చేతులు అయితే రెడీ కాలేదు, ఇంకా 2. సో ఒకటి ఆశీర్వదించేది అండ్ ఒకటి లడ్డుది. సో అవి పెద్ద అయితే రెడీ కాలేదు. సో చిన్న అయితే చూసుకుంటే మనకు 12 చేతులు అన్నట్టు ఇవి. సో చిన్న వెనకాల నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా చిన్న చేతులు. అండ్ మనకు ఈ మోచే ఏదైతే ఉందో అది బయట వెల్డింగ్ వర్క్ నడుస్తుంది, ఒకసారి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి మోచే అన్నట్టు ఇక్కడ వరకు వస్తాయి కదా. సో అది వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది చూడండి. మోచే దగ్గర నుంచి కొంచెం పైకి అన్నట్టు ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది చూడండి. సో చాలా స్పీడ్గా నడుస్తుంది అన్న వర్క్ వచ్చేసి. ఎంత స్పీడ్గా అంటే మనకు చెప్పలేమి, ఇంకా తక్కువ డేస్ ఉంది అయినా ఎక్కువ మందిని అయితే రాజ్ కుమార్ అన్న అయితే చాలా స్పెషల్గా తయారు చేపిస్తుండు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం వర్క్ ఎక్కడ వరకు అయింది అన్నది. సో ఇది వచ్చేసి ఇంకా వర్క్ నడుస్తుంది, ఇంకా పెండింగ్ లో ఉంది. సో మనకు మేబీ చేతులు అయిపోయిన తర్వాత అక్కడ పైన రైట్ సైడ్ చూసుకుంటే మండపం ఏదైతే ఉందో అక్కడ చూపి ఆ రైట్ సైడ్ మండపం ఏదైతే ఉందో అది మొత్తానికి జాలీలు ఫిక్స్ చేసేసిరు. సో కొంచెం వర్క్ ఉంది ఈ రోజు ఈవినింగ్ వరకు, లేకుంటే ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో సో అది ఈ రోజు మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అన్నట్టు. పైన చూసుకుంటే జాలీలు కూడా ఫిక్స్ చేసి చూడండి. నిన్న లేకుండా రాడ్లు వచ్చేసి సన్నమి. సో నిన్న నైట్ వర్క్ అనేది చాలా స్పీడ్ అయిపోయింది అన్నట్టు. ఈ ఇటు సైడ్ కూడా వెల్డింగ్ నిన్న లేకుండా ఇవి చూపి భయ్య. ఈ రైట్ సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తానికి లేకుండా నిన్న. సో నైట్ కూడా చాలా స్పీడ్ వర్క్ నడుస్తుంది. ఎంతమంది అంటే మినిమం 70 to 80 మంది వచ్చారు వర్కర్లు. ఇంత స్పీడ్ అంటే చాలా స్పీడ్ నడుస్తుంది. అండ్ అప్డేట్ కూడా మేబీ ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లన్నా మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. సో రాజ్ కుమార్ అన్నతో కూడా మాట్లాడదాం పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న. సో చాలా మంది కొన్ని ఫేక్ పోస్టర్లు పెట్టి కూడా థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళకొక్కటి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిగా అంటే సో ఫేక్ పోస్టర్ రిలీజ్ చేయకూడదు భయ్య. ఎందుకంటే మన పెద్ద గణనాథుడు కాబట్టి ఎందుకు అట్లా తప్పు చేస్తాడు. ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అవుతుంది, ఇంకా టైం పడుతుంది. సో దానికంటే ముందు మీరు ఇట్లా తప్పు పనులు చేస్తాడు నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. సో వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భయ్య. సో కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి వెళ్ళేలాగా నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది ఒక్కటి మనకు ఖైరతాబాద్ యొక్క వీడియో అన్నట్టు స్పెషల్ వీడియో. అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తారు కానీ కొన్ని వ్యూస్ తక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ పోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను మీ దిలీప్. జై శ్రీ గణేష, జై హనుమాన్, ఓం నమః శివాయ.